ఉదయాన్నే పేపర్ తెరిస్తే అందులో చావులు ఉండకూడదు అనేవాళ్ళు. అందుకనే ఫ్రంట్ పేజీ యాక్సిడెంట్ గానీ, శవాల ఫోటోలు గానీ ఏసేవాళ్ళు కాదు. మేము ఫస్ట్ జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు ఎంత పెద్ద ఇన్సిడెంట్ 15 మంది, 25 మంది చచ్చిపోయినా గూడా వేసేవాళ్ళు కాదు. అయితే గీతే వార్త ఫ్రంట్ పేజీ ఏసి ఫోటోలు లోపల పేజీల్లో ఏసేవాళ్ళు. ఎందుకంటే పొద్దున్నే మనకు నిద్ర లేవగానే టీ తాగుతా పేపర్ చదవాలనుకుంటారు. దాంట్లో ఈ చావుల వార్తలు అనేటటువంటిది వాళ్ళని ఆ రోజంతా మానసికంగా ఇబ్బంది పెడతదని. ఈవెన్ టీవీ ఛానళ్ళల్లో కూడా మేము పనిచేసేటటువంటి సందర్భంలో ఆ నైతికత పాటించేవాళ్ళు. బ్రేకింగ్ న్యూస్‌లు పొద్దున్నే చావుల గురించి బ్రేకింగ్ న్యూస్‌లు ఇవ్వద్దయ్యా అని. ఇప్పుడు ఆ నైతికత పోయింది. ఆ ఆలోచన పోయింది పబ్లిక్ గురించి. అలాగని వార్తలు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొంది. నిన్న ఒక యాక్సిడెంట్ సూర్యాపేట దగ్గర పొద్దున్నే మరణాలు. ఇప్పుడు తాజాగా పొద్దున్నే చిలకలూరుపేట దగ్గర ఒక యాక్సిడెంట్. చిలకలూరుపేట దగ్గర ఆటోని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయాన్నే మరణాల వార్తలతో నిద్ర లేగవాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్డు టెర్రర్లు అనేటటువంటిది ఎవరి వల్ల లోపం అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ వల్ల లోపం. డ్రైవ్ చేసేవాళ్ళు నిన్నటిదేమో వెనక నుంచి గుద్దారు ట్రావెల్స్, ఇవాళేమో ముందు నుంచి ఆటోని గుద్దారు. ఎవరు తప్పనాలా?